ఇటీవల విడుదలైన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్ మిస్ ప్రతిభ మనకి మల్టీ జోన్ 2 కేటగిరీలో షెడ్యూల్ కాస్ట్ కేటగిరీ ఫీమేల్ కేటగిరీలో తనకి టాప్ వచ్చి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మనకి తన యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ప్రిపేర్ అయింది అనేది డీటెయిలింగ్గా చూద్దాము. ఎందుకంటే తన యొక్క ప్రిపరేషన్, క్లారిటీ ఆఫ్ థాట్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ మనకి గ్రూప్ 1 వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఉండే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తను ఎలా ప్రిపరేషన్ అనేది ఫోకస్ చేసింది ఇవన్నీ తెలుసుకునే ముందు, సో ప్రతిభ మీరు ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వస్తుందని అనుకున్న తర్వాత పేరెంట్స్, ఫ్రెండ్స్, మీరు ఆ మూమెంట్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఈ ప్రిపరేషన్కి ఒక మీనింగ్ఫుల్ డే మీ యొక్క రిజల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఉన్న బిగ్గెస్ట్ ఫీలింగ్ ఇస్ ఐ ఫీల్ వెరీ రిలీవ్డ్ సార్. ఎందుకంటే 5 years ఆఫ్ అన్సర్టనిటీ అండ్ ఏమవుతుందో, అసలు ఎగ్జామ్స్ అవుతాయో లేవో, రిజల్ట్స్ వస్తాయో లేదో అన్న అన్సర్టనిటీ నుండి ఇట్స్ బీన్ అ గ్రేట్ రిలీఫ్. అండ్ మా పేరెంట్స్ వాళ్ళు 5 years నాతో పాటు చాలా సఫర్ అయ్యారు. బట్ వాళ్ళకు కూడా ఇట్ వాజ్ అ డే విచ్ దే వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. పేరెంట్స్ ఇక్కడేనా? మీరు పేరెంట్స్ నేపథ్యం ఏంటి? మదర్, ఫాదర్ ఇద్దరు హైదరాబాద్ నుండి సార్. మా ఫాదర్ ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లా చేస్తున్నారు అండ్ మై మదర్ తెలంగాణ గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు. ఇద్దరి నేటివ్ హైదరాబాద్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలా? డెఫినెట్లీ సార్. నేను చిన్నప్పటి నుండి వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ లెఫ్ట్ మై టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను గవర్నమెంట్ సర్వీస్ ప్రిఫర్ చేసింది దానివల్ల. చిన్నప్పటి నుండి వాళ్ళని పబ్లిక్ సర్వీస్ లో ఉండి చూడడం, వాళ్ళతో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్స్ ని చూడడం, దిస్ ఇస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఇప్పుడు మనకి ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశారన్నారు, సిఎస్సిలో మంచి ప్లేస్మెంట్ వచ్చినా కానీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనేది మీ యొక్క పేరెంట్స్ యొక్క ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ ప్రతి ఒక్క టెక్నికల్ స్టూడెంట్కి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే మళ్ళీ నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ చదివితే మనకి క్లియర్ అవుతుందా, మనం ర్యాంకర్గా నిలుస్తామా? ఆ సిచ్యువేషన్లో మీరు తీసుకున్న మోటివేషన్ ఏంటి అప్పుడు? సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక బేసిక్ కన్విక్షన్ అన్నది ఉంటుంది మనకి. నాకు ఎవర్ సిన్స్ మై స్కూలింగ్ ఇయర్స్ నేను ఐ హ్యాడ్ దిస్ డ్రీమ్, నేను ఎట్లయినా పబ్లిక్ సర్వీస్ లోకే రావాలి అని చెప్పి. ఆబ్వియస్లీ అందరికీ ఉండే డౌట్సే నాకు కూడా ఉన్నాయి. బికాజ్ 10th క్లాస్ తర్వాత అసలు ఈ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ మనకి టచ్ ఉండదు. బట్ ది ఓన్లీ మోటివేషన్ దట్ కెప్ట్ మీ గోయింగ్ ఇస్ ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ తీసుకున్నా, టెక్నికల్ ఫీల్డ్ తీసుకున్నా మనం ఆన్ అ పర్సనల్ లెవెల్ వీ విల్ బీ బెనిఫిటెడ్. మ్యాక్సిమం మన ఫ్యామిలీ బాగుంటుంది. బట్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు పబ్లిక్ సర్వీస్ మన వల్ల చాలా ఫ్యామిలీస్ బాగుంటాయి. అది నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశాను మా పేరెంట్స్ వల్ల. సో దట్ కెప్ట్ మీ గోయింగ్. ఆ మోటివేషన్తో ఐ హావ్ స్విచ్డ్ ద ఫీల్డ్ సార్. ఇక్కడ మీరు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసినప్పుడు వీ కెన్ అజ్యూమ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద మెరిట్ స్టూడెంట్ ఇట్సెల్ఫ్. yes sir. ఈ గ్రూప్స్ రాయడానికి కానీ సివిల్స్ రాయడానికి కానీ ఐఐటి, ఎన్ఐటి, బెస్ట్ యూనివర్సిటీస్లోనే డిగ్రీ ఉండాలా? ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక కమిటెడ్ స్టూడెంట్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా? సార్, నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ థింక్ ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఉండడం ఇస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఐ నో పీపుల్ చాలా మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చి ఎలీట్ యూనివర్సిటీస్లో చదవకుండా కూడా ఇంకా బెటర్ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ థింక్ ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఒక ఎడ్జ్ వస్తుంది అన్నది వాళ్ళు ఇంటర్మీడియట్ జేఈ ప్రిపరేషన్ అప్పటి నుండి వాళ్ళకి ఆ డిసిప్లిన్ అన్నది అలవాటు అవుతుంది. యూనివర్సిటీస్లో కూడా అంత హై స్టాండర్డ్ ఆఫ్ సిలబస్కి స్టిక్ అవ్వడం, ఆ టైం టేబుల్ కానీ అది వాళ్ళకి అలవాటు అవుతుంది కాబట్టి ఇట్ గివ్స్ దెమ్ అన్ ఎడ్జ్ అంతే. సో మెయిన్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. డెఫినెట్లీ. సో ఈ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ 2 sides ఆఫ్ ది కాయిన్ ఫర్ సివిల్స్ ప్రిపరేషన్ అంటారు కదా. సో ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం మనకు ఒక నిత్యం ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండాలి. సో వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్? సార్, అట్లా నేను ఆల్వేస్ చెప్తుంటాను, లైక్ ఏదన్నా అచీవ్ చేయడానికి మనకు ఒక 5 C's అన్నది అవసరం. దిస్ ఇస్ లైక్ నేను నా మెంటార్ మామిడి హరికృష్ణ సార్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, ఆయన నన్ను చాలా గైడ్ చేశారు. హీ యూస్ టు టెల్ మీ దిస్ ఎవ్రీ టైమ్. 5 C's అన్నది ఎప్పుడైనా ఉండాలి మనకి. కాన్ఫిడెన్స్ ఆన్ వాట్ ఎవర్ యూ చూసన్.
దెన్ కన్సిస్టెన్సీ. Yes. ఏది ఏమైపోయినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు వేకప్, టేక్ దట్ బుక్ అండ్ రీడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. థర్డ్లీ కంటిన్యూటీ, మన డ్రీమ్ పట్ల మనకి ఆ బేసిక్ కన్విక్షన్ అన్నది ఉండాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి కర్టసీ, రెస్పెక్ట్ ది ఎగ్జామ్, రెస్పెక్ట్ టైం, రెస్పెక్ట్ యువర్ మెంటర్స్, రెస్పెక్ట్ యువర్ ఎగ్జామ్స్, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ రెస్పెక్ట్ దెమ్. అండ్ లాస్ట్లీ కమ్యూనికేషన్, యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్, ఈదర్ రైటింగ్ వల్ల అయినా లేకపోతే బిట్స్లో అయినా యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. So I've always had this motto in mind, sir. Every day, irrespective of మనం చూసుకుంటే గ్రూప్స్ కి చాలా ఆటంకాలు వచ్చాయి మధ్యలో. అవన్నీ వచ్చినప్పటికీ నేను ఒకటే చెప్పుకున్నాను, పెట్టకపోవడం ఇది వ్యవస్థ ఉన్న ఫాల్ట్. బట్ నా పరంగా ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్, బికాస్ ఫెయిలియర్స్ ని మనం ఎప్పుడైనా హ్యాండిల్ చేయగలం, బట్ రిగ్రెట్స్ ని మనం తీసుకోలేము సార్. సో నాకు ఏదైనా రిగ్రెట్ ఉండకూడదు అన్న మోటివేషన్ తో ఐ కెప్ట్ గోయింగ్ ఎవ్రీడే. ఇప్పుడు 5 C's గురించి మీరు చెప్పారు, కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ, కర్టసీ, అండ్ ఫైనల్లీ communication. This 5 C definitely made her to today what she deserves. ఇప్పుడు మీకు రిగ్రెట్ ఉండకూడదు అని చెప్పారు చూసారా? ఇదే ప్రశ్న మీకు ఒక ఫ్యూ ఇయర్స్ ముందు యూపీఎస్సీ మీరు కొన్ని అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత అదే టైంలో మనకి టీజీపీఎస్ గ్రూప్ 1 503 అప్పుడు వచ్చినప్పుడు ఇదే క్వశ్చన్, సార్ యూపీఎస్సీ ఇన్ని రోజులు చదివాను, 2 అటెంప్ట్స్ ఇచ్చాను, దాన్ని వదిలేసి గ్రూప్ 1కి షిఫ్ట్ అయ్యారు మీరు. అప్పుడు లాస్ట్ టైం మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఇదే ప్రశ్నలో నేను రిమైండెడ్ నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే బెస్ట్ అని. సో ఇప్పుడు ఆ డెసిషన్ అనేది మీరు రిగ్రెట్ అవుతున్నారా? ఆర్ యూ ఎంజాయింగ్ దట్ వన్? ఇనిషియల్లీ వెన్ గ్రూప్ 1 ఫస్ట్ 2 times పోస్ట్పోన్ అయినప్పుడు ఆర్ క్యాన్సిల్ అయినప్పుడు ఐ థాట్, ఒక్కసారి అయితే థాట్ వచ్చింది యూపీఎస్సీ వదిలేసి గ్రూప్ 1 వైపు షిఫ్ట్ అవ్వడం మేబీ ఇట్ వాజ్ అ రాంగ్ డెసిజన్ అని. బట్ ఆఫ్టర్ ద రిజల్ట్ ఇన్ హైండ్ సైట్ నన్ను అడిగితే దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిజన్స్ ఐ హావ్ టేకెన్. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు అదే సజెస్ట్ చేశారు, లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్ విల్ నెవర్ కమ్ అగైన్, సో ఇట్ ఈస్ బెటర్ టు ఫోకస్. ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ యూపీఎస్సీ కంటిన్యూ చేయాలనుకుంటే అది మీ విషయాన్ని మీరు చెప్పారు ఆ రోజు. అండ్ ఐవ్ టేకెన్ దట్ అడ్వైస్ వెరీ సీరియస్లీ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐవ్ టేకెన్ ఇట్. సో అది ఇక్కడ ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్నాను కూడా అదే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ అక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, కన్సిస్టెంట్గా మెయిన్స్ రాస్తున్నారు, ఫిలిమ్స్ అవుతున్నాయి, ముందుకు వెళ్తున్నారు అనుకోండి, మీరు మళ్ళీ డైవర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ ప్రిపరేషన్తో గ్రూప్స్ రాయొచ్చు. కానీ అక్కడ మనకి ఫిలిమ్స్ అవ్వట్లేదు లేకపోతే మెయిన్స్లో స్టక్ అవుతున్నప్పుడు, అలాంటి టైంలో గ్రూప్స్ వచ్చినప్పుడు ఇవంతా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. ఒక 6 months, 1 year, 2 years మనము షిఫ్ట్ అయినప్పుడు, సర్వీస్ వచ్చినప్పుడు ద కాన్ఫిడెన్స్ విచ్ యూ గాట్ ఇట్ టుడే విల్ ఎన్హాన్స్ అగైన్ స్టెప్ అప్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో యూపీఎస్సీ మళ్ళీ మీరు ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి, మీరు ఎన్ని రాయాలనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు ఓన్లీ 3 attempts అయ్యాయి. ఐ హావ్ అటెంప్ట్స్ ఇన్ హ్యాండ్. ఈ ఇయర్ అయితే అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. వి నీడ్ టు సీ. yes సో లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్ తన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మనకి ప్రిలిమ్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నో రిఫరెన్స్, ప్రిలిమ్స్ కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? వాట్ ఈస్ యువర్ సజెషన్స్ టు ది న్యూ కమర్స్? గ్రూప్ 1 కి వచ్చేసి నేను అప్పటి వరకు అసలు ఏ ఇన్స్టిట్యూట్స్ కి కోచింగ్ ఇవి తీసుకోలేదు సార్. సో నాకు ఐ వాజ్ నాట్ షూర్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి. అట్ దట్ మూమెంట్ నాకు తెలిసిన ఒక అన్నయ్య ఒకరు హీ సజెస్టెడ్ సివిక్ సెంటర్ అని ఒక కొత్తగా ఇప్పుడే లైక్ దే ఆర్ గ్రోయింగ్, వాళ్ళు మంచి టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు అని చెప్పి. సో అప్పుడు నేను ది ఓన్లీ టెస్ట్ సిరీస్ ఐవ్ టేకెన్ ఫర్ ప్రిలిమ్స్ వాజ్ సివిక్ సెంటర్ వాళ్ళది. వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ నాకు దానివల్ల ఏమైందంటే, అందరూ సింగిల్ ఆప్షన్ క్వశ్చన్స్ అవి ప్రిపేర్ చేస్తున్న టైంలో యూపీఎస్సీ లెవెల్లో ఉండొచ్చు గ్రూప్ 1 పేపర్ అని అజ్యూమ్ చేసి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేశారు. దానివల్ల నాకు చాలా మందికి ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయినప్పుడు దెర్ వాజ్ దిస్ షాక్ ఎఫెక్ట్. ఎగ్జామ్ పేపర్ లోకి వెళ్ళగానే అరే ఏంటి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే పేపర్ ఏదో వచ్చింది అన్నట్టు. బట్ ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్ ఆ టైంకి కూడా. సో ఆ విధంగా నాకు టెస్ట్ సిరీస్ అన్నది బాగా హెల్ప్ అయ్యింది. బిగినర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రివిజన్ అన్నది అవుతూనే ఉండాలి. లైక్ డు నాట్ లుక్ ఫర్ మల్టిపుల్ సోర్సెస్, take one source and keep revising it, but at the same time at least daily ఒక టెస్ట్ అన్న ఇవ్వడానికి ట్రై చేయండి.
ఎందుకంటే ఆ ప్రాక్టీస్ అన్నది మనకి కొన్ని ఎలిమినేషన్ ట్రిక్స్ అయినా లేకపోతే ఒక ఇంట్యూషన్ అన్నది బిల్డ్ అవుతుంది మనకి దానివల్ల, అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. సో ప్రిలిమ్స్ ఆస్పెక్ట్ లో మీరు చెప్పిన పాయింట్, ఇప్పుడు మనకి స్టూడెంట్ ఫ్రెషర్ ఏం చేస్తుంటారంటే కోచింగ్ తీసుకోకపోతే కోచింగ్ తీసుకున్నాయి, మళ్ళీ కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా రివిజన్ అవ్వలేదు, ది కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ రైటింగ్ ప్రాక్టీస్ టెస్ట్. అది మంచి పద్ధతి అంటారా? మొత్తం చదివిన తర్వాత టెస్ట్లు రాయాలా, చదువుతున్నప్పుడే టెస్ట్లు రాయాలి? లేదు సార్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మిస్టేక్స్. నేను నా సొంతంగా చేసిన మిస్టేక్ ఇది. ఐ కెప్ట్ డిలేయింగ్ ఆన్సర్ రైటింగ్ ఫర్ సో లాంగ్. ఎందుకంటే నాకు ఒక భయం ఉండేది, మేబీ వాట్ ఇఫ్ నేను మంచి ఆన్సర్స్ రాయకపోతే, మంచి మార్క్స్ పడకపోతే, నేను ఎంత ట్రై చేసినా అవ్వకపోతే. బట్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్ మీరు వదిలేయగలగాలి. ఆఫ్టర్ 1 or 2 రీడింగ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు జంప్ ఇన్ టు ఆన్సర్ రైటింగ్. ఇనిషియలీ మనం రాసే ఆన్సర్స్ అస్సలు బాగుండవు, మనమే రీరీడ్ చేసుకుంటే మనకు కూడా నచ్చవు అవి. బట్ గ్రాడ్యువల్లీ వెన్ యూ కీప్ రైటింగ్ అండ్ రైటింగ్, ఆటోమేటిక్గా మీరు అనుకోకుండానే మీకు ఆ థాట్స్ అనేవి వచ్చేస్తాయి పేపర్ పైన. సో అల్టిమేట్లీ ప్రాక్టీస్ ఇస్ వాట్ మ్యాటర్స్. సో మీరు రాస్తున్న కొద్దీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో డోంట్ వెయిట్ ఫర్ కంప్లీటింగ్ ద సిలబస్ ఆర్ రివైజింగ్ దీస్ మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్. జంప్ ఇన్ టు ఆన్సర్ రైటింగ్ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్. ప్రిలిమ్స్ లోనే ఇంకా మనం డీప్ గా చూస్తుంటే, ప్రిలిమ్స్ లో ఉన్న సిలబస్ యూపీఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇచ్చే మీ సూచన ఏంటి? ఎందుకంటే వాళ్ళకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి తెలంగాణ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటుంది కదా, వాటి మీద ఎలా వాళ్ళు? వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మాకు ఫేస్ అయింది ఏంటంటే, గ్రూప్స్ పెట్టి చాలా ఇయర్స్ అయింది. సో మెటీరియల్ అన్నది ఆ టైంకి ఇట్ వాజ్ నాట్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. బట్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ యూపీఎస్సికి గ్రూప్స్ సిలబస్కి ఇండియన్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్. ఇంకా చెప్పాలంటే కొంచెం తగ్గుతుంది ఇక్కడ. బట్ ది ఓన్లీ ఇష్యూ వీ హ్యావ్ హియర్ ఇస్ తెలంగాణ సిలబస్, విచ్ ఇస్ 40% అట్లీస్ట్ యాడ్ అవుతుంది మనకి. దీనికోసం మాకైతే మెటీరియల్ ఇనిషియల్లీ అవైలబుల్ లేకుండే, బట్ నౌ ఇఫ్ వీ సీ మార్కెట్లో చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది. డు నాట్ పిక్ మల్టిపుల్ సోర్సెస్, పిక్ వన్ గుడ్ సోర్స్ అండ్ మేక్ యువర్ ఓన్ నోట్స్. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్ ఇట్ ఈస్ వెరీ బల్కీ యూజువలీ. సో ట్రై మేకింగ్ కన్సైజ్ నోట్స్ అండ్ కీప్ రివైజింగ్ యువర్ ఓన్ నోట్స్. తెలంగాణ సిలబస్కి దట్ విల్ సఫైస్. మీరు చెప్పిన పాయింట్, ఒక బుక్ ని మనం ఎంచుకొని అది రిలవెంట్ గా ఉందా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు మార్కెట్ లో చాలా వస్తుంటాయి కదా, నేను చెప్పేటప్పుడు కూడా ఏ బుక్ అయినా చదవండి, అది రిలవెంట్ గా ఉంటే చాలు. హౌ డు యు డూ ద రిలవెన్సీ టెస్ట్? Just check for 2 or 3 books, sir. Talk to your friends or mentors, whoever is already in this field, who will help you. Nakaithe, as I already mentioned before, Mamadi Harikrishna garu, he suggested me quite a few books and నాకు help అయ్యాయి. బట్ మీరు యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, యూ టాక్ టు యువర్ మెంటర్స్. మీరు సొంతంగా బుక్ స్టోర్స్కి వెళ్ళి చూడండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ మీ సిలబస్ అంతా అందులో కవర్ అవుతుంది, జస్ట్ చెక్ ది ఇండెక్స్ కదా. If you feel that your entire syllabus is getting covered, then pick that book. సో సిలబస్ మనకు కవర్ అయ్యి అప్డేట్ అయ్యి, yes sir, మనకి ఇప్పుడున్న డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ కి వచ్చిందంటే ఆటోమేటిక్ ఏ బుక్ అయినా పర్లేదు, ఏ పబ్లికేషన్ అయినా పర్లేదు. ఇట్లా బుక్ మ్యాటర్ కాదు, బుక్ మ్యాటర్ కాదు. బట్ యు నీడ్ టు ట్రస్ట్ దట్ బుక్. What you are doing with that book is more important. Yes, exactly. ఎందుకంటే ఒక మార్కెట్ లో కొత్త కొత్త బుక్లు వస్తుంటాయి, కలర్ బుక్స్ వస్తుంటాయి. ర్యాంకర్స్ చెప్పే ప్రతి బుక్ కొనాలనుకుంటారు. సో మేడం చెప్పేది కూడా ఇక్కడ ఏంటంటే, మీకు ఏ బుక్ అయినా పర్లేదు, సిలబస్ కవర్ అవుతుందా, అప్డేట్ అయిందా, దానికి మన ఎగ్జామ్ కి యూజ్ అవుతుందా, అది మన 2 బుక్స్ చూస్తే మీకు ఒక బుక్ బాగుందని తెలుసు. Put in that effort. ఒక స్టోర్ కి వెళ్ళి జస్ట్ చెక్ ద ఇండెక్స్ అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ అప్డేటెడ్ ఆర్ నాట్. చాలా టాపిక్స్ మిస్ అయిపోయినవి ఉంటాయి. డోంట్ టేక్ బుక్స్ లైక్ దట్. అన్ని కవర్ అవుతున్నాయి అన్న బుక్ మీరు పిక్ చేసుకోండి. ఇట్ డజంట్ మ్యాటర్ ఏ పబ్లికేషన్ అని చెప్పి. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఎన్సీఆర్టీ న్యూస్ పేపర్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. Yes sir. ఎన్సీఆర్టీ, previous year questions and newspaper. Yes sir. Can we say these 3 sources are fundamentals, essential and more than required? To be honest, NCRTs, especially మాలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళకి who lost touch with humanities for so long, వాళ్ళకి ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. మళ్ళీ you will revise whatever you've read in your middle school or high school again. సో యా, మీకు అసలు టచ్చే లేదు, ఏమీ గుర్తే లేదు అన్నప్పుడు ఇట్ ఈస్ అ బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే సింపుల్ టాపిక్స్ ఏ ఉంటాయి. యూ విల్ బి ఏబుల్ టు రీకాల్ వాట్ ఎవర్ you've read in your school days. And previous year questions are a must.
ఇందులో దెర్ ఇస్ నో కాంప్రమైజ్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివే లేదు. యూ హ్యావ్ టు డూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అది చేయకపోతే ఐ డోంట్ థింక్ యూ విల్ ఈవెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆల్సో. అండ్ థర్డ్లీ న్యూస్ పేపర్స్. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను అంత పర్టికులర్గా డైలీ ఫాలో అవ్వలేదు న్యూస్ పేపర్స్ని. పిక్ అ గుడ్ మ్యాగజైన్ వాట్ ఎవర్ యూ ఫైండ్ ఇన్ మార్కెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ విజన్ వాళ్ళవి ఆర్ ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళవి మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి. Take those and invest your time in those if you're not too much into newspapers. But one of the advantages what you will find by reading newspapers, daily కాకపోయినా regularly చదవడం వల్ల editorial at least చదవండి, because it will develop a perspective for you. మీరు మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్కి పాయింట్స్ యాడ్ అవుతాయి మీకు. So at least editorials try to read regularly. ఇప్పుడు మనము ఇక్కడ న్యూస్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ ఇది చేసిన తర్వాతనే బుక్ అయిపోయింది, అంతే కదా? ఇక్కడ మనకి పీవైక్యూస్ కూడా మనకి చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను దేశంలోనే టఫెస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను, స్టేట్లోనే ప్రైమ్ సర్వీస్ రాస్తున్నాను, అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఎందుకు అడుగుతాడు అనే అజంప్షన్లో ఎన్నిసార్లు చెప్పినా పీవైక్యూస్ని నెగ్లెక్ట్ చేస్తారు స్టార్టింగ్లో. సో హౌ టు యూటిలైజ్ దిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కెన్ యూ ఎలాబరేట్? ఆబ్వియస్లీ అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడగరు, బట్ రికరింగ్ థీమ్స్ అన్నవి డెఫినెట్లీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ I don't know which year it was, but UPSC paper lo there was one particular question and it came from environment. మనం జనరలీ ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వదు అనుకుంటాము, బట్ మనం చూసుకున్నట్టయితే శంకర్ ఐఏఎస్ వాళ్ళది ఎన్వైరన్మెంట్ బుక్ అందరూ ఫాలో అవుతారు. అందులో ఒక చిన్న బాక్స్ అంతే, ఒక పేజ్లో సేమ్ ఆ ఒక్క బాక్స్ మనం చదువుకుంటే నెక్స్ట్ 2 years లో నుండి అదే బాక్స్ లో నుండి క్వశ్చన్స్ వచ్చాయి మనకి. సో ఇట్స్ లైక్ థీమ్స్ అన్నవి రికర్ అవుతూ ఉంటాయి. సో డు నాట్ ఎవర్ నెగ్లెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎందుకంటే మీకు అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ అయినా లేకపోతే ఏదో ఒక విధంగా అవి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో కీప్ డూయింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రిలిమ్స్కి మేడం చెప్పేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలని తెలిస్తే యూ కెన్ be very confident. Yes, definitely. If not anything, at least any number of questions attempt cheyali UPSC gurinchi if you are talking about or TGPSC lo chuste ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, what is the demand of the examiner అన్నది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి అర్థమవుతుంది. సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి మెయిన్స్కి మెయిన్ తేడా ఏంటి, ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి నాకు అనిపించిన మెయిన్ డిఫరెన్సెస్, ప్రిలిమ్స్ ఒక ష్యూర్ షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు, యూ విల్ ఈదర్ నో ది ఆన్సర్ ఆర్ యూ విల్ ఎలిమినేట్ ది ఆన్సర్, యూ విల్ డిరైవ్ ది ఆన్సర్ అండ్ యుల్ మార్క్ ఇట్, అక్కడికి అయిపోతుంది. బట్ మెయిన్స్ కి యూ విల్ హ్యావ్ యాంపుల్ లాట్ ఆఫ్ కంటెంట్ విత్ యూ. ఒక పర్టికులర్ క్వశ్చన్ కి యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మేబీ లాట్ ఆఫ్ మ్యాటర్ మేబీ, కానీ ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఏది రిలవెంటో ఆ మ్యాటర్ మీరు అప్పటికప్పుడు ఫెచ్ చేసి దాని ప్రకారం మీ ఆన్సర్ని మౌల్డ్ చేయడం ఇస్ అ బిగ్గెస్ట్ టాస్క్. యూ మైట్ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్, కానీ ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 9 or 10 minutes లో మీరు రిలవెంట్గా ఆన్సర్స్ ఎట్లా రాయాలి అన్నది ఈజ్ అ మేజర్ ఛాలెంజ్. But again I'd say only practice and practice తో మాత్రమే you will achieve that answer writing skills. So answer writing skill when it comes to mains exam, ఎందుకంటే మనకి TGPSC లో ఇంటర్వ్యూ లేదు కాబట్టి ప్రతి మార్క్ కౌంట్స్. 483.5 ది బెస్ట్ స్కోర్. అదే మనము 450 ఇక్కడ చూస్తే అదే స్కోర్ వచ్చిన వాళ్ళు 10 మంది 15 మంది 20 మంది అట్లా వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి 450కి మనకి 500కి తేడా చూసుకుంటే 50 మార్కులే. అక్కడ ప్రతి మార్క్కి మనకి ఏ సర్వీస్ వస్తుంది అనేది డిసైడ్ అయిపోతుంది. సో ఈ ఆన్సర్ రైటింగ్ కి ప్రతి ఒక్కరికి ఫియర్ ఫోబియా ఉంటుంది, మీకు కూడా స్టార్టింగ్ లో ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఆ స్టేజ్ నుంచి మీరు బెటర్ ఆన్సర్స్ రాసే విధంగా ఎలా మీరు ఇంప్రూవ్ అయ్యారు, వాట్ టూల్స్ యూ యూస్డ్? డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు నేను చేసిన మేజర్ మిస్టేక్ అది. లైక్ ఐ కెప్ట్ డిలేయింగ్ ఆన్సర్ రైటింగ్ ఫర్ సో లాంగ్. నిజంగా చెప్తే నేను ఇనిషియల్లీ ఫస్ట్ Group 1 ప్రిలిమ్స్ అయినప్పుడు ఇక్కడ నైపుణ్యత సిరీస్ తీసుకున్నాను సివిక్ సెంటర్ దగ్గర. అది కూడా నేను అంత రెగ్యులర్గా రాయలేదు. బట్ దెన్ థర్డ్ టైం మెయిన్స్కి వచ్చేసరికి
I've told this to myself, ఏదేమైనా సరే I will attempt the test series regularly. I will write answers regularly అని చెప్పేసి. ఇనిషియల్లీ అందరికి ఆ ఫియర్ ఫోబియా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. దెర్ ఇస్ నథింగ్ టు ఫీల్ స్కేర్డ్ ఆర్ గిల్టీ అబౌట్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ మీరు రాసే ఆన్సర్స్ ఇనిషియల్లీ 2 marks 3 marks పడే ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. ఎవ్రీ వన్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. కానీ ఆ ఫియర్ని పక్కన పెట్టి, లేదు నేను రోజు అట్లీస్ట్ ఒక 2-3 ఆన్సర్స్ రాస్తాను అని మీరు స్టార్ట్ చేయండి. ఇనిషియల్లీ ఈచ్ ఆన్సర్ మైట్ టేక్ యూ 15 to 20 minutes. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. బట్ ఇఫ్ యూ కీప్ రైటింగ్ అండ్ రైటింగ్ అండ్ రైటింగ్, ద టైమ్ విల్ కమ్ డౌన్ అండ్ యువర్ కంటెంట్ విల్ గో అప్. సో కీప్ ప్రాక్టీసింగ్. డెఫినెట్లీ బెటర్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. బికాజ్ ఏదైనా ఆర్ట్ లాగా ఆన్సర్ రైటింగ్ ఇస్ అన్ ఆర్ట్ అని చెప్తారు అందరూ. ఇట్ ఈస్ ట్రూ. అండ్ దట్ will get better only with practice. So eppudu bayapadi rayakandi. That will be the biggest mistake you will make. మనకి మీ ఆన్సర్లోకి వచ్చే ముందుకి ఎస్ఐ పేపర్ ఎలా రాస్తారు, ఎస్ఐలో ఎన్ని మార్క్స్ వచ్చింది, మీరు ఇంకా దానికి ఎక్స్క్లూజివ్ అటెన్షన్ ఏమి ఇచ్చలేదు? ఎందుకంటే ఇప్పుడు అందరు ర్యాంక్స్ తీసుకుంటే మనకి 3 పేపర్లో కొద్దిగా బిలో యావరేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఆ 3 పేపర్లో కూడా ఇంకా 2 పేపర్లు ఏంటంటే డిఐ పేపర్ అండ్ ఎస్ఐ పేపర్. సో ప్రతి పేపర్ కి మీరు పెట్టిన ఎఫర్ట్ ఏంటి, మీరు ఎలా రాస్తారు ఆన్సర్స్? ఎస్ఏ పేపర్ కి నాకు ఎస్ఏలో వచ్చిన మార్క్స్ 70.5. టు బి ఆనెస్ట్, ఐ థాట్ ఎస్ఏ వాజ్ వన్ ఆఫ్ మై మేజర్ స్ట్రెంగ్స్. ఎందుకంటే ఒకటి, యూ కెన్ రైట్ యువర్ థాట్స్ అన్లిమిటెడ్గా, unlike GS, ఎందుకంటే ఇట్ హ్యాస్ వెరీ లిమిటెడ్ వర్డ్ స్పేస్ కాబట్టి. అండ్ ఐ థాట్ ఎస్ఏ వాజ్ మై స్ట్రెంగ్స్. దానికోసం నేను చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్స్, వర్క్ ఆన్ యువర్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్స్. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ అన్ ఎగ్జామినర్ రీడ్స్ ఇట్, ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే వాళ్ళు బా అన్నట్టు ఇంప్రెస్ అయిపోతే ఒక the perspective changes that this person knows a lot అని చెప్పి. నేను I tried to include quotes, I tried to include if possible statistics, or I tried to include anecdotes. Some answers lo I even tried to include movie references also. For example, artificial intelligence gurinchi edana question vaste, I did not like hesitate from using the example of robo movie or whatever. And diversify your points. ఎస్ఏకి ఏముంటుంది, ఒక నార్మల్ టెంప్లెట్ అన్నది ఉంటుంది. వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్, యూ విల్ రైట్ అన్ ఇంట్రడక్షన్, యూ విల్ రైట్ ప్రాబ్లీ ది అడ్వాంటేజెస్, ద డిసడ్వాంటేజెస్, అండ్ యూ విల్ రైట్ వాట్ ఎవర్ వే ఫార్వర్డ్ యూ వాంట్, అండ్ అ కన్క్లూజన్. ఇదే టెంప్లెట్ ఉంటుంది వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్. సో try to diversify your advantages or disadvantages or whatever it is. Write a historical perspective to it, write an political perspective to it, write an economic perspective, environmental perspective, scientific perspective, any vidaluga veelaithe anni. And every perspective ki try to add a relevant example to it. So దీని వల్ల ఏమవుతుందంటే మీకు చాలా తెలుసు అని వాళ్ళకి అనిపిస్తుంది. So at the end of the day, answer writing is nothing but you are trying to manipulate the examiner, ante. So try to make him think that you know a lot. So that happens only when you diversify your answers. సో ఎస్ఏలో మనకి డైవర్సిటీ, న్యూస్ పేపర్ చదువుతుంటే వాళ్ళకి స్లోగా పర్స్పెక్టివ్స్ ఉంటుంది. ఎస్ఏకి మాత్రం దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. Yes sir. న్యూస్ పేపర్ అనేది పేపర్ ఎడిటోరియల్స్ అన్నది నేను ఇందాక చెప్పినట్టు, ఇఫ్ నాట్ డైలీ, ట్రై టు డూ ఇట్ అట్లీస్ట్ రెగ్యులర్లీ. వీక్లీ 2-3 times యూ కీప్ రీడింగ్ ఎడిటోరియల్స్. మీకు ఎస్సేస్ ఎలా రాయాలి అన్నది ఒక ఐడియా వస్తుంది, హౌ దే ఆర్ స్టార్టింగ్. సమ్ టైమ్స్ యూ కెన్ డైరెక్ట్లీ పిక్ అన్ ఎడిటోరియల్ ఇంట్రడక్షన్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్ ఆల్సో. మనకి ఎన్ని పేజెస్ రాస్తారు అన్ యావరేజ్ గా ఎస్సే మీరు? నేనైతే ఐ ట్రై టు లైక్ ఫిల్ వాట్ ఎవర్ పేజెస్ దే హావ్ గివెన్ మీ ఇన్ ద బుక్లెట్ సార్. పేపర్ 2కి వస్తే మనకి హిస్టరీ పేపర్ అండ్ జాగ్రఫీ పేపర్. ఆ పేపర్ కొద్దిగా స్టాటిక్ అయినా, డ్రై సబ్జెక్ట్ అయినా అందరూ చదువుకుంటారు. బట్ మార్క్స్ వచ్చే కొందరికి గ్యారంటీ అయినా కానీ తక్కువే వచ్చి ఉంటుంది. మీరు ఈ పేపర్ ని మీరు ఎలా అప్రోచ్ చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు హిస్టరీ, జాగ్రఫీ? మీరు చెప్తున్నట్టు ఇట్ ఈస్ అ వెరీ స్టాటిక్ పోర్షన్. అందరూ అదే ఆన్సర్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దేర్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ మధుర గాంధార, దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రాబ్లీ యూ కెన్ యాడ్ 1 extra point అంతే. బట్ అందరూ ఏది రాస్తారో మీరు అదే రాస్తారు. ద కీ టు దిస్ పేపర్ ఐ ఫీల్ ఇస్ యువర్ ప్రెజెంటేషన్. పాయింట్స్ అన్నవి మీకు మీ ముందు వెనకాల ఉన్న పేపర్స్ వాళ్ళకి సేమ్ ఉన్నప్పటికీ యువర్ పేపర్ షుడ్ స్టాండ్ అవుట్. So my constant effort in this paper was, how do I make this answer stand out?
First and foremost, for history, you can use maps. Try to practice India map draw cheyadam gani. If he is asking some question about, for example, Kakatiya kingdom, you should be able to draw that map and show the extent of the kingdom. Introduction lo aina ekkada okkada. That will make your answer stand out. And meer regular ga rastunnappudu you will get new ideas also. For example, నాకు కాకతీయ ఆర్కిటెక్చర్ గురించి ఒక క్వశ్చన్ వస్తే ఐ ట్రై టు డిపిక్ట్ దట్ స్టార్ షేప్ టెంపుల్స్ architecture, whatever they've built. So put a lot of diagrams. Try to, if you're good at drawing, try to put diagrams and try to write this answer very analytically. For example, if he's asking about literature, not just writing like Telugu literature, Sanskrit literature, ala kaakunda try to put it in the form of plays or biographies. Ala diversify cheyadaniki try cheyandi. And coming to geography part, again diagrams. Geography you cannot probably do without diagrams. So try to make your answer stand out. And especially for geography, wherever you can, please make use of maybe statistics or maybe sustainable development goals. So try to put some relevant current affairs or whatever you can find. జనరల్గా మెయిన్స్కి వచ్చిన తర్వాత మనకి ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ అంటూ చెప్తుంటారు. కానీ ఇంట్రడక్షన్ రాయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ 2 lines రాస్తే ఆటోమేటిక్గా మనం 2-3 lines రాయొచ్చు. దానికి ఏమన్నా మీరు ఫర్ పేపర్స్ లైక్ పేపర్ 2 హిస్టరీ, జాగ్రఫీ పేపర్ అయినా జిఎస్ పేపర్స్ జనరలీ మనకు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక ఎక్స్పెక్టెడ్ థీమ్స్ అన్నవి మనకు తెలుసు ఆల్రెడీ. Try to prepare introductions and conclusions pre-determined గా. మీరు ఆల్రెడీ మీ దగ్గర పెట్టుకుంటే మీరు ఎగ్జామ్ హాల్లో యూ షుడెంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇంట్రడక్షన్స్ ఆర్ నాట్. మీకు ఒక ప్రీఫిక్స్డ్ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ఉంటే మీరు క్వశ్చన్ కి తగ్గట్టు యూ కెన్ మౌల్డ్ యువర్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. బట్ మీరు కంటెంట్ కోసం సర్చ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకునేలాగా ఉండకూడదు అక్కడ. So not just introductions and conclusions, even bodies also. You will have recurring themes. మీరు టెస్ట్ సిరీస్ రాసినా లేకపోతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినా మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ అని చెప్పి. సో ట్రై టు ప్రిపేర్ ఆన్సర్స్ ముందే అండ్ ట్రై టు replicate them in your answers by modifying according to the demand of the question. This will save you a lot of time. Conclusion ఎలా ముగించేవాళ్ళు మీరు? Conclusions I always try to include maybe sustainable development goals నేను ముందు చెప్పినట్టు, and or current affairs పెట్టండి or statistics పెట్టండి, or even if you don't find anything put some quotation or Sanskrit shlokas or whatever you can find. That way conclusions can be effective. Thank you. Please. Pratibha, father. I can say proud father of Pratibha. Thank you. వాళ్ళ ఆటలు మనకి డిగ్రీ కలెక్టర్ సాధించిన తర్వాత యాజ్ ఎ ఫాదర్ మీరు చదివించి అంతా ఇప్పటి వరకు తీసుకొచ్చిన తర్వాత డిప్యూటీ కలెక్టర్ రూపంలో వచ్చిన తర్వాత హౌ యూ ఆర్ రిసీవింగ్ దిస్ మూమెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈజ్ శేఖర్ అండి. నేను ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జోనల్ ఆఫీస్ హైదరాబాద్ సైఫాబాద్లో చేస్తున్నాను. అసలు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మాకు ఇది. మా పాప ఫస్ట్ టైము మా 27 ర్యాంక్తో రూపాన్ని సాధించడం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. అది ఆమె కష్టపడ్డ దానికి చాలా ఫలితం వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా ఆమె 10th నుంచి ఇంటర్ నుంచి కూడా చాలా కష్టపడ్డది. అట్లాంటి కష్టపడాలంటే దానికి తోడు కూడా ఒక గైడ్ లాగా సివిక్ సెంటర్ కానీ ఆమె ఎంచుకున్న కొన్ని మార్గదర్శకాలు అన్నీ కూడా మాకు పనిచేసినాయి. ఆమె ప్రిలిమ్స్ అప్పుడు కానీ మెయిన్స్ అప్పుడు కానీ ఆమె కష్టపడ్డ ఫలితానికి సరైన ఇది వచ్చిందని అనుకుంటున్నాం మేము. ద గ్రేట్ ఆపర్చునిటీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సివిక్ సెంటర్. మీకు ప్రిపరేషన్ టైంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఎలా మోటివేట్ చేసేవాళ్ళు అంటే పేరెంటల్ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఒక కేసు మా పేరెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చదువుతున్నప్పుడు కూడా క్యాన్సలేషన్ అవుతుంది అన్నప్పటి నుంచే మాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. కోర్టు కేసులు ఇవన్నీ అయ్యేసరికి మేము కూడా చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే మళ్ళీ 4 months చదవాలి అట్లా క్యాన్సలేషన్స్ వస్తున్నప్పుడు మాకు బాధ అనిపించేది. లోపల మేము కూడా ఎంతో దిగమింగుతూ మా పాపకు మాత్రం మేము మోటివేషన్ ఇచ్చేవాళ్ళము.
అలాంటి అన్ని పరిస్థితులు వస్తాయి బేట, ఒక రోజు మంచి రోజు వస్తుందని మేము చెప్పేవాళ్ళము. మేము అనుకున్న దానికంటే ఆమె కష్టపడ్డదే ఎక్కువ. ఆమె కూడా డిసప్పాయింట్ కాకుండా మార్నింగ్ లేస్తూనే ఈవినింగ్ వరకు కూడా చదివేది. ఆ డిసప్పాయింట్ కాకపోవడం వల్లనే ఈ కోర్ట్ టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకోకపోవడం వల్ల ఆమె చదువు మీద కూర్చుంది. దానికి తగ్గట్టుగా మీ గైడెన్స్ ఇవన్నీ కూడా మాకు పనిచేసాయని కోరుకుంటాం. ఇప్పుడు మీ కొలీగ్స్ గారు మీరు పనిచేసే ఆఫీస్లో కానీ సో నౌ షీ ఈజ్ ఏ రోల్ మోడల్. ఎస్ ఎస్ షీ ఈజ్ ఏ రోల్ మోడల్. సో మీకు ఇలా ప్రిపరేషన్ తనకి ఈ సివిల్స్ ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు మీరు అప్పుడు వద్దని చెప్పారా, ఎంకరేజ్ చేశారా? ఎందుకంటే తను ఎన్ఐటి వరంగల్ చదువుతున్నప్పుడు మంచి ప్లేస్మెంట్ వచ్చేది. జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారు, రిస్క్ ఎందుకు? ఎస్ ఎస్ అంది. అంటే ఎన్ఐటి వరంగల్ చేసి ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయి అనేది మనకు 100% అక్కడ ఉన్నప్పుడు అనుకున్నాము. కాకపోతే కరోనా అవుట్ అనమాట, ఆమె మార్చ్ 2020 కాబట్టి ఆ 1 year కొద్దిగా ఏం లేవు మనకు ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా. సో దట్ ఈస్ అ మాడ్యులేషన్ టైము. షీ వాజ్ చేంజ్ టు ఫ్రమ్ సాఫ్ట్వేర్ నుంచి ఇట్లా ఈ ప్రభుత్వ రంగానికి వద్దాం అనేది ఒక దీంతో పట్టుదలతో యూపీఎస్ అనేది వచ్చింది. ఆ యూపీఎస్కు ట్రై చేస్తూ ఉన్నాము. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ చూసాము. అందులో కూడా మనకి ఇక్కడ రావడం నోటిఫికేషన్స్, అందులో మళ్ళీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రాయడం వలన కొద్దిగా టైం దొరికినట్టు అనిపించింది. ఫుల్ ప్రిపేర్ చేశారు. దానికి మీ గైడెన్స్ చాలా అవసరమైనవి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సివిక్స్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ మనకి మీ యాజ్ ఎ పేరెంట్ గా ఎందుకంటే ఇక్కడ రిస్క్ తీసుకోవడం ఎందుకని పేరెంటల్ మైండ్ సెట్ ఉంది. అది ఓవర్కమ్ చేస్తే మనకి ముందుకు వస్తే మనకి రిజల్ట్ అనేది. ఎస్ ఎస్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ పేరెంట్స్ లైక్ యూ? మామూలుగా వచ్చే ఫలితము హ్యాపీయెస్ట్ మూమెంట్ అంత ఇవ్వదు, కానీ చాలా కష్టపడ్డ తర్వాత వచ్చే మూమెంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటిదే మాకు ఇది 4 years నుంచి ఆమె కష్టపడ్డందుకు చాలా దూరం తర్వాత మంచి పోస్టింగ్ రావడం, మంచి ర్యాంక్ రావడం అనేది మా అదృష్టం. ఆమె ఒక టైంలో డిసప్పాయింట్ అయినా మేము ఆమెను ఎంకరేజ్ చేసాము. మా మిస్సెస్ డిసప్పాయింట్ అయినా మేము ఎంకరేజ్ చేసాము. ఎప్పుడు మేము నర్వస్ కాలేదు. కాకపోతే ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు సక్సెస్ అవుతుంది అనే నమ్మకం మాకు. పాజిటివ్ యాటిట్యూడ్. ఎస్ డెఫినెట్లీ. ఆమెను ఎప్పుడు మేము డిస్కరేజ్ చేయలేదు. ఏది చదవాలన్నా చదువుమని చెప్పేవాళ్ళం. ఎగ్జామ్స్ రాకపోవడమే మన లేట్ అనేది. ఎగ్జామ్స్ ఎప్పుడు వచ్చినా సక్సెస్ అవుతుందనేది నమ్మకం మాకు ఉంటుంది. డైలీ 6 hours చదువుతాం. 8 hours పట్టేసి 8 hours చదివి మార్నింగ్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూర్చోేది. మధ్యలో లంచ్ బ్రేక్ అనేది ఇచ్చేది. కానీ మంచి మనకి ఈరోజే ఒక 4 సంవత్సరాలు కష్టపడి గ్రూప్ 1 స్థాయిలో వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డిగ్రీ కలెక్టర్, దాని తర్వాత ఐఏఎస్ ఆస్కర్ ఉంటారు. సో వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పాలంటే లైఫ్ టైం మూమెంట్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us, sharing. Thank you sir for your guidance and support. Very encouraging, and your patience, your corrections, every moment we had very much nice time with you sir. థ్యాంక్ యూ సార్. సో మెయిన్స్కి వచ్చిన తర్వాత మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ పేపరు మీకు ఎలా అనిపించిన? పేపర్ సర్ప్రైజా లేకపోతే ఎక్స్పెక్టెడ్? ఇనిషియల్లీ ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ షాకర్ అందరికీ కూడా. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నవి చాలా లెందీగా వచ్చాయి. మనకి చూసుకున్నట్టయితే దొరికే టైం 1 hour, బట్ ద క్వశ్చన్ నంబర్ వాజ్ అలాట్. ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికే ఇట్ టుక్ అస్ అ లాట్ ఆఫ్ టైం. మెయిన్ ప్రాబ్లమ్ విత్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ ఏమైందంటే మాకు టైం సరిపోకపోగా లైక్ ఎగ్జామ్ హాల్ ప్యానిక్ అన్నది ఒకటి. ఎందుకంటే దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది, అది కూడా ఆన్సర్ చేయాలి. ఆ ప్యానిక్ అన్నది ఎక్కువైపోయింది. బికాస్ ఇనిషియల్లీ వెన్ వీ వెంట్, నా స్ట్రాటజీ వాజ్ అట్లీస్ట్ టు అటెంప్ట్ 22 to 25 questions. 25 is the number we should attempt. 22 అన్న అటెంప్ట్ చేసి రావాలి అని చెప్పి. బై ద టైమ్ ఐ ఫినిష్డ్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ టైమ్ లిమిట్, ఐ ఓన్లీ డన్ 14 questions. సో ఆ ప్యానిక్ అన్నది అందరికీ ఎఫెక్ట్ చేసింది. But ultimately you should be able to gather yourself and attempt the remaining questions also. So data interpretation gurinchi what I'll say is syllabus another, it was not difficult. UPSC CSAT level lo alanti question kaadu, simple questions. Meer dani kosam panic ayipovalsina avasaram ledhu.
సో నీట్గా డైలీ కొంచెం టైం దానికోసం ఇచ్చి ప్రిపరేషన్ అన్నది పెట్టుకోండి. నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. అండ్ మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు అన్నది ప్రీఫిక్స్డ్గా ఏం వెళ్ళకండి. డిపెండింగ్ ఆన్ ద పేపర్ యూ కెన్ చేంజ్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆర్ వాంటింగ్ టు అటెంప్ట్. సో అదర్వైజ్ ఇట్స్ స్మూత్ సేల్ ఓన్లీ. కొంచెం బేసిక్స్ మీకు మ్యాథ్స్ టచ్ ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కెన్ బి డన్. మనకి తెలంగాణ మూమెంట్కి వచ్చేందుకు ఫస్ట్ టైం చాలా మందికి మెయిన్స్ కూడా ఫస్ట్ టైం తెలంగాణ మూమెంట్ పేపర్స్ ఎలా వస్తుంది అనేది అన్నప్పుడు మీరు ఆ కన్ఫ్యూషన్ని ఎలా ప్రిపరేషన్లో అవాయిడ్ చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలంగాణ మూమెంట్ పేపర్ నా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ అ షాకర్. ఎందుకంటే నాకు అన్నిటికంటే తక్కువ మార్క్స్ అందులోనే వచ్చాయి. బట్ ద రీజన్ ఫర్ దిస్ ఐ ఫీల్ ఇస్ మనకంటే ముందు ఆల్రెడీ గ్రూప్ 2 కోసమే ప్రిపేర్ అవుతూ స్ట్రిక్ట్గా తెలంగాణ మూమెంట్ చదివి కొంచెం ఈ మూమెంట్ హార్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా నల్గొండ ఆ రీజియన్స్ లో, అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి దే విల్ హ్యావ్ అ వెరీ గుడ్ గ్రాస్ప్ ఆన్ ద సబ్జెక్ట్. మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత గ్రాస్ప్ ఉండదు. అండ్ సెకండ్లీ మెటీరియల్, తెలంగాణ మూవ్మెంట్ గురించి చాలా తక్కువ మెటీరియల్ ఉంది మార్కెట్లో ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ ఉన్న బుక్స్ కూడా ఇదర్ బల్కీగా ఉంటాయి లేకపోతే ఇర్రిలవెంట్ గా ఉంటాయి. ఈవెన్ మనం చూసుకుంటే ఇది మన తెలుగు అకాడమీ బుక్స్ లో కూడా కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉండదు, విచ్ ఇస్ అ మేజర్ డ్రాబ్యాక్ తెలంగాణ మూవ్మెంట్ కి. అండ్ థర్డ్ డ్రాబ్యాక్ ఇఫ్ యూ ఆస్క్ మీస్ లిమిటెడ్ సిలబస్ వల్ల అందరూ రాస్తారు. మీరు రాసే ఆన్సరే ముందు వాడు రాస్తాడు, వెనకవాడు రాస్తాడు, అందరూ రాస్తారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ యువర్ ఆన్సర్ స్టాండ్ అవుట్. ఎందుకంటే మనం పేపర్ 2 లాగా మ్యాప్స్ ఇవి అవి కూడా ఎక్కువ వాడలేము, అంత డయాగ్రామాటిక్ స్కోప్ కూడా ఉండదు మనకి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు మేక్ యువర్ ఆన్సర్ స్టాండ్ అవుట్. ఈ పేపర్లో వాట్ ఐ విల్ సే ఇస్ మళ్ళీ యాజ్ యూజువల్ రికరింగ్ క్వశ్చన్సే ఉంటాయి. ప్రిపేర్ యువర్ ఓన్ ఆన్సర్స్ బిఫోర్ హ్యాండ్ అండ్ ట్రై టు మేక్ దెమ్ బెటర్ అండ్ బెటర్. ట్రై టు మేక్ దెమ్ స్టాండ్ అవుట్. డయాగ్రామ్స్ యాడ్ చేస్తారా లేకపోతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తారా అది మీ ఇష్టం, బట్ హ్యావ్ ప్రీ డిటర్మిన్డ్ ఆన్సర్స్. అండ్ సెకండ్లీ పిక్ అ గుడ్ బుక్ విచ్ ఇస్ నాట్ టూ బల్కీ. పిక్ అ గుడ్ బుక్ అండ్ ట్రై మేక్ యువర్ ఓన్ నోట్స్. అండ్ మీరు చూసుకున్నట్టయితే టెస్ట్ సిరీస్ రాసిన లేకపోతే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళవి వీళ్ళవి కూడా బుక్స్ అన్నవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బేసిక్ బుక్స్ తీసుకుంది జీనియస్ పబ్లికేషన్ వాళ్ళది, విచ్ వాస్ టూ బల్కీ బట్ స్టిల్ ద కంటెంట్ వాజ్ నాట్ సఫిషియంట్. సో నేను సివిక్ సెంటర్ వాళ్ళది కూడా తెలంగాణ మూమెంట్ సాఫ్ట్ కాపీ ఒకటి పర్చేస్ చేశాను, అమిగోస్ వాళ్ళది ఒకటి పర్చేస్ చేశాను. సో ట్రై యాడింగ్ పాయింట్స్ ఫ్రమ్ సెవరల్ సోర్సెస్. మీకు ఒక ఆన్సర్ సరిపోవట్లేదు అనిపించినప్పుడు పిక్ అన్ అదర్ సోర్స్ అండ్ ట్రై యాడింగ్ పాయింట్స్ ఫ్రమ్ దట్. సో యూ డోంట్ హ్యావ్ టు రీడ్ దిస్ ఎంటైర్ న్యూ సోర్స్ బట్ జస్ట్ ట్రై టు అపెండ్ యువర్ ఆన్సర్స్ విత్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్, అంతే. సో తెలంగాణ మూమెంట్ కి ఉన్న సోర్సెస్ వాస్ట్ ఉంది. ఎస్ సార్. లేని సోర్సెస్ లో కొన్ని పాయింట్స్ షార్టేజ్. ఎస్ సార్. సో వాట్ షీ మెన్షన్ ఈస్ డైవర్సిఫై ద సోర్స్. ఇప్పుడు మనకి మోర్ కంటెంట్ రాయాలి. సో లిమిటెడ్ సిలబస్ వల్ల ఏమవుతుందంటే సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మనకి పేపర్ స్టాండ్ అవుట్ అవ్వాలంటే కంపల్సరీ అది ఉండాలి. సో తెలంగాణ మూమెంట్ ప్రతి ఒక్కరికి ఛాలెంజింగ్ గానే అనిపించింది. సో ఇప్పుడు కమింగ్ వాళ్ళకి కొంత ఈజీ ఉండొచ్చు కానీ ఎందుకంటే రిఫరెన్స్ ఉంటుంది. మీ బ్యాచ్ కి మాత్రం రిఫరెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, వాట్ విల్ యూ రైట్ న్యూ ఇన్ దట్? అందరు రాసేది మీరు కూడా రాస్తారు. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, ఆ ఆన్సర్ ని మీరు స్టాండ్ అవుట్ చేయించడం అన్నది. బికాస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్ రిఫరెన్స్, గ్రూప్ 1 వచ్చిన ప్రీవియస్ ప్రిపరేషన్ పేపర్స్ రిఫరెన్స్. సో ఇంకా మనకి ముందుకెళ్తే ఎకానమీ పేపర్ ఉంది కదా. ఎకానమీ పేపర్ అంటేనే చాలా మందికి డేటా బడ్జెట్ సర్వే అనుకుంటారు. మీరు ఆ పాయింట్స్ ని ఎలా కన్సల్టేషన్ చేసి ఒక ఆర్గనైజ్డ్ గా రాయగలిగారు ఆ పేపర్? ఎకానమీ పేపర్ నిజంగా చెప్తే ఇట్ వాజ్ అ స్కోరింగ్ పేపర్ ఫర్ మెనీ. ఈసారి మెయిన్స్ లో మనం చూసుకుంటే ద బేసిక్ thing for achieving good score in economy paper is socio-economic outlook of Telangana, economic survey of India, budget of India and budget of Telangana. Ivi meeku numbers annavi mee fingertips paina undali. Whatever the question is, try to put some number from these 4 sources in that. And secondly, schemes. ఇవి కూడా మీకు ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఇఫ్ హీ ఈస్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్ అబౌట్ పావర్టీ అలవేషన్ ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ వాట్ ఎవర్ రిలవెంట్ స్కీమ్స్ ఆర్ నంబర్స్ దెర్ ఆర్ ఇన్ దీస్ 4 sources and whatever the government is trying to do to address a particular problem. So try to make this paper more relevant.
ఎందుకంటే అదే కంటెంట్ ఎవరైనా రాయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ పావర్టీ, వాట్ ఈస్ ఎలివేషన్, ఇవన్నీ ఎవరైనా రాయొచ్చు. బట్ try to put in those numbers and statistics. Ultimately he's talking about economics, it's a statistics paper. And then work on your introductions. For example, if we are talking again about poverty elevation, you can write some UN definition, UNESCO definition about poverty, what is poverty అని చెప్పి అది ఇంట్రొడక్షన్ లో పెట్టడం వల్ల ఇట్ విల్ గివ్ యూ అ వెరీ స్ట్రాంగ్ స్టార్ట్ టేక్ ఆఫ్. అండ్ కన్క్లూజన్స్ లో యూ కెన్ ఆల్వేస్ మెన్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీరో పావర్టీ ఈస్ వన్ ఆఫ్ సచ్ గోల్స్. సో డు నాట్ ఫర్గెట్ దీస్ పాయింట్స్. ఇవి మీరు మెన్షన్ చేయడం వల్ల మీకు చాలా తెలుసు అన్న ఇంప్రెషన్ వాళ్ళకి పడుతుంది. లైక్ యు ఆర్ రిలవెంట్ టు దిస్ ఎగ్జామ్ అని ఎగ్జామినర్ కి అనిపిస్తుంది. సో డు నాట్ ఎట్ ఆల్ ఫర్గెట్ దీస్ పాయింట్స్, అదే చెప్తాను. సో ఫైనల్ గా మనకి మెయిన్స్ అనేది నేను ఐ యూజ్ టు సే మెయిన్స్ పేపర్ ఈజ్ న్యూస్ పేపర్. మీకు ఇచ్చిన ప్రతి ఆన్సర్ బుక్లెట్ మీద అదే ఉంటుంది. మెయిన్స్ పేపర్ ఈజ్ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ ఈజ్ మెయిన్స్ పేపర్. టు బీ ఇన్ ద న్యూస్, రీడ్ న్యూస్. సో న్యూస్ పేపర్ నుంచి ఎలా మీరు ఇంతకుముందు చెప్పినట్టే యూ యూజ్ టు రిలే ఆన్ ద మ్యాగజైన్స్ ఆర్ న్యూస్ పేపర్. వీటి నుంచి కన్సల్టేషన్ చేసుకొని హౌ యూ అడాప్టెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ పిక్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మనం రెగ్యులర్ గా హిందూ ఎడిటోరియల్స్ చదివితే సమ్ ఆఫ్ ది ఇంట్రడక్షన్స్ ఆర్ వెరీ క్రిస్ప్ అండ్ కొన్ని అనెక్డోట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ రెడ్ వన్ ఆఫ్ దీస్ ఎడిటోరియల్స్, క్యాపిటల్ పనిష్మెంట్ గురించి చూసుకుంటే హీ మెన్షన్డ్ సమ్ స్టోరీ అబౌట్ అశ్వత్థామ, విచ్ వాజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఐ ఫెల్ట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అరే మనం వీటిలో వాడొచ్చు కదా అన్న థాట్ అన్నది మీకు ఏర్పడుతుంది. సో దట్ పర్స్పెక్టివ్ ఇస్ ఇర్రిప్లేసబుల్. మీరు ఎడిటోరియల్స్ చదివితేనే వస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఆ డైవర్సిఫికేషన్, హిస్టారికల్ కానీ పొలిటికల్ కానీ ఎకనామిక్ కానీ ఆ పర్స్పెక్టివ్స్ రాసేటప్పుడు మీకు ఒక అవగాహన అన్నది న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ చదవడం వల్లనే వస్తుంది. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ స్టాటిస్టిక్స్. చాలా రిలవెంట్ స్టాటిస్టిక్స్ యూ కెన్ పిక్ స్ట్రేట్ అవుట్ ఆఫ్ ఎడిటోరియల్స్. మనకి ఇవన్నీ వేరే మ్యాగజైన్స్ లో కానీ ఎక్కడా దొరకవు. అక్కడ ఓన్లీ పిన్ పాయింట్ ఈ కరెంట్ అఫైర్స్ కి ఇది 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 న్యూస్ అనే ఇస్తారు. కానీ ది స్టాటిస్టిక్స్ దట్ యూ కెన్ పుట్, ద కొటేషన్స్ దట్ యూ కెన్ పుట్, యూ కెన్ ఓన్లీ పిక్ దెమ్ ఫ్రమ్ ఎడిటోరియల్స్. సో అందుకే విచ్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ డైలీ, ప్లీజ్ డూ ఇట్ అట్లీస్ట్ 3 to 4 times a week. దానివల్ల మీకు ఒక ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్ అన్నది వస్తుంది. సో ఫైనల్ గా మనకి మెయిన్స్ లో వచ్చేటప్పటికి బెటర్ ఆన్సర్ కి అంటే సర్వీస్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 420, 430, 440 వాళ్ళకి కూడా ఒక మంచి స్కోర్ అని చెప్పొచ్చు. బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇన్ టు ది బెటర్ లిస్ట్. వాళ్ళు కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఇదంతా వచ్చి రావడం అనేది సహజం. వాళ్ళకి ఇచ్చే మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? మీరు ఆస్పిరెంట్స్ కి వచ్చే, న్యూ కమర్స్ కి వచ్చే సజెషన్స్ ఏంటి? ఫర్ పీపుల్ ఇట్లా మార్జిన్ లో 430, 425 ఇలా వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ దిస్ ఇస్ అ టెస్టమెంట్ దట్ మీ దగ్గర కంటెంట్ అన్నది ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ యు ఆర్ నాట్, మీ దగ్గర ఏది లేదు అని కాదు. ది ఓన్లీ మేబీ మీరు ఒక 20-30 మార్క్స్ తో స్కిప్ లైక్ మిస్ అయిపోయి ఉండొచ్చు ఈసారి. బట్ ఆ ఎడ్జ్ అన్నది మేబీ మీకు ప్రెజెంటేషన్ లో పోయి ఉండొచ్చు. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రెజెంటేషన్ బెటర్ అవుతే అట్లీస్ట్ ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ పెరుగుతుంది, విచ్ ఇస్ లైక్ 15 marks per paper. And across 6 papers, it is some 90 marks. So, me presentation better out there, you can have an edge of those 50 to 90 marks. So, problem is not your content. Problem is your presentation and nenu anukuntunnanu. So, please work on how to make your answers stand out, which will fetch you those additional marks. And for beginners, I'd say రివిజన్ చేయండి. మల్టిపుల్ సోర్సెస్కి వెళ్ళకండి. మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్నే మీరు మళ్ళీ రిప్లికేట్ చేయడానికి ట్రై చేయండి మీ ఆన్సర్స్లో. ఐ థింక్ అచీవింగ్ అ గుడ్ స్కోర్ త్రూ ప్రాక్టీస్ ఇన్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఈజీ, మీరు ప్రాక్టీస్ చేస్తున్నా కొద్ది. సో ఈరోజు మీకు యూపీఎస్సీకి గ్రూప్ 1కి మీ మాటల్లో ఫండమెంటల్ తేడా ఏంటి? ఫండమెంటల్ తేడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ద సిలబస్ సార్. ఇండియన్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ మేబీ కొంచెం తక్కువ ఉంటుందేమో గ్రూప్ 1లో, కానీ మీకు 40% ఆల్మోస్ట్ తెలంగాణ సిలబస్ యాడ్ అయిపోతుంది, విచ్ అకార్డింగ్ టు మీ, మెనీ మే అగ్రీ ఆర్ నాట్, కానీ
యూపీఎస్సీ కంటే ఐ ఫెల్ట్ గ్రూప్ 1 సిలబస్ వాజ్ మోర్ వాస్ట్ అండ్ డిఫికల్ట్. Yes, exactly. బికాస్ ఒకటి మనకి యూపీఎస్సీ లాగా సోర్సెస్ అనేవి దొరకదు మార్కెట్లో. దిస్ ఇస్ అ వెరీ న్యూ ఎగ్జామ్. సో నాకు గ్రూప్ 1 ఇంకా ఎక్కువ వాస్ట్ అండ్ డిఫికల్ట్ అనిపించింది, టు బి ఆనెస్ట్. అండ్ సెకండ్ మోస్ట్ డిఫరెన్స్ ఇస్ ప్రిలిమ్స్ లో చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్, విచ్ మేక్స్ గ్రూప్ 1 రిలేటివ్లీ ఈజీ పేపర్. సో మీరు స్టాండర్డ్ యూపీఎస్సీ స్టాండర్డ్ అయినప్పటికీ నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ ప్లస్. మీకు మీరు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అన్నది లేకుండా అన్ని ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ కమింగ్ టు మెయిన్స్, if you see, again I'd say UPSC kante I found Telangana group 1 to be more difficult because Telangana movement, Telangana history, itlanti manaki they are very new subjects, source lane subjects, already prefixed answers dorkan subjects. So veetiki you should be able to find proper sources and consolidate your own answers and replicate them. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా సోర్స్ ఉన్నాయి. కొన్ని వాటికి ఓవర్ సోర్స్ ఉన్నాయి, కొన్ని వాటికి లిమిటెడ్ సోర్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఇదే క్వశ్చన్ నేను ర్యాంకర్స్ని ఇప్పుడు అడుగుతున్నాను. ఏంటంటే సివిక్ సెంటర్ని మెయిన్ ఆస్పెక్ట్స్ ఫిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ యూ రిలైడ్ ఆన్ ఇట్. Yes. So why you wanted to rely on civic center and how civic center contributed in making your dream into success? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నుంచి అదే చెప్తున్నాను. నేను అప్పటి వరకు ఏ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు, ఏ కోచింగ్ తీసుకోలేదు. ది ఓన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిరీస్ ఐవ్ టేకెన్ ఫర్ గ్రూప్ 1 వాజ్ సివిక్ సెంటర్ వాళ్ళ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. అది నాకు ఒక సీనియర్ సజెస్ట్ చేయడం వల్ల నేను తీసుకున్నాను. బట్ దానివల్ల మిగతా ఏ ఇన్స్టిట్యూట్స్ కూడా అట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో యూపీఎస్సీ స్టాండర్డ్లో గ్రూప్ 1 పేపర్ ఈసారి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి సెట్ చేసిన వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ నాకు తెలిసి సివిక్ సెంటర్. దానివల్ల ఆ షాక్ ఫ్యాక్టర్ అనేది నాకు రాలేదు ఎగ్జామ్లో, అండ్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్. నేను గ్రూప్ 2కి కూడా సివిక్ సెంటర్ వాళ్ళదే టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. మెయిన్స్లో కూడా నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకున్న టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్ వాళ్ళ నైపుణ్యత టెస్ట్ సిరీసే. దాంట్లో వాళ్ళ ఇన్పుట్స్ కానీ లైక్ ఇందాక నేను చెప్పినట్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాడ్ చేయండి, ఇలాంటి అన్ని ఇన్పుట్స్ నాకు ఇక్కడ నుండి వచ్చినవే. సో ఐడ్ సే హౌ టు బెటర్ మై ఆన్సర్స్ అన్నది కూడా నేను ఇనిషియల్ ఫేజెస్లో ఇక్కడ నుండే నేర్చుకున్నాను. బికాస్ దట్ వాజ్ అ వెరీ స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ మై ఆన్సర్ రైటింగ్. నాకు ఆన్సర్ రైటింగ్ ఎలా చెయ్యాలో కూడా తెలియని స్టేజ్లో. So yeah, I think civic center played a really big role in my success. So it's a great moment and memorable moment for us. Yes. ఎందుకంటే ఈరోజు మీ సక్సెస్ టీమ్ సివిక్ సెంటర్ యొక్క ఐడెంటిటీ. మీరు ఎట్లయితే ఎగర్గా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, we have been waiting for this day. And today you made so proud of your parents, friends and civic center. I wish all the best and congratulations for your future endeavor. Thank you. తన రేపు డిప్యూటీ కలెక్టర్గా చార్జ్ తీసుకొని ఐఏఎస్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్లో తనకున్న నాలెడ్జ్, తనకున్న పర్సూడెన్స్తో ఇంకా స్టేట్ యొక్క ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్తుంది అనేసి హార్ట్ ఫెల్ట్గా వీఆర్ విషింగ్ ఆల్ ద బెస్ట్. Thank you. Thank you for making civic center respectable in the service delivery mechanism. Once again, Thank you. congratulations. Thank you so much.